స్వతంత్ర భారతదేశ చరిత్రలో జగన్ ప్రభుత్వం నేరుగా వ్యవస్థీకృత మద్యం నేర సామ్రాజ్యం ఏర్పాటు చేసి పేదల ఆరోగ్యం బుగ్గుపాలు చేసి వేల కోట్ల రక్తపు కూడు పోగేసుకోవటానికి ఏ స్థాయిలో బరితెగించారో అందరూ చూశారు. ఆఖరికి కోవిడ్ సమయంలో కూడా డిజిటల్ పేమెంట్ అమలు చేయకుండా ఓన్లీ క్యాష్, అన్న లైక్స్ ఓన్లీ క్యాష్. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాడు వేల కోట్లు, అవే నేడు లక్షల కోట్లు. క్రిమినల్ ఆడిటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో దోపిడీకి రకరకాల సూట్ కేస్ కంపెనీలు పెట్టించి పెట్టుబడుల పేరుతో అవినీతి వరద వచ్చి ఆయా కంపెనీలను పోటెత్తాయి. దోపిడీ కారణంగా 16 నెలలు జైల్లో ఉన్న జగన్ పరివర్తన చెందారా? దేవుణ్ణి ప్రార్థించి పరిశుద్ధుడు అవటానికి ప్రయత్నించారా? ఇంకా కరుడుగట్టిన నేరాలకు పాల్పడ్డారా? వైఎస్ వివేక హత్యలో ఏం జరిగిందో తెలుసు. ఇక ఆర్థిక విషయాల్లో తండ్రి సీఎంగా ఉండగా చేసిన తప్పులు పునరావృతం కాకుండా క్యాష్ మార్గాన్ని ఎంచుకున్నారు. మనీ ట్రయల్లో క్యాష్, నల్లధనం జగన్ రెడ్డికి చేరింది అని నిరూపించడం మామూలు విషయం కాదు. ప్రతిరోజు విజయవాడ నుంచి 2 వాహనాల్లో హైదరాబాద్కు నగదు రవాణా జరిగిందంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు.